హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా సపోటా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 2 మెంబర్స్ సరిపడా జ్యూస్ ప్రిపేర్ చేద్దామని 4 సపోటా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్రూట్స్ వచ్చేసేమో తోట నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ అండి. దీంట్లో స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు సపోటా జ్యూస్ కోసం పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి లోపల గింజలు లేకుండా సపోటా గుజ్జు మొత్తం పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న ఈ సపోటా గుజ్జును మొత్తాన్ని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ ముక్కలన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ తగ్గ షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని కాచి చల్లార్చిన పాలు 1/2 గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నాను అనమాట. మీకు కావాలంటే వాటర్కి బదులుగా ఐస్ క్యూబ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఈ మొత్తాన్ని టెక్స్చర్ మొత్తం స్మూతీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ టెక్స్చర్ ఇలా బాగా స్మూతీ టెక్స్చర్ వచ్చిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను సర్వింగ్ కోసం సబ్జా గింజల్ని 5 మినిట్స్ నానబెట్టుకున్నాను అనమాట. ఈ సబ్జా సీడ్స్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ అయితే తీసుకున్నాను. ఒక 5 మినిట్స్ నానబెడితే చాలండి. ఇలా వీటిని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకొని ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ సపోటా జ్యూస్ని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి సపోటా జ్యూస్ అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి.